హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే పటాన్ చెరువు నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి మదీనా మార్కెట్కి బయలుదేరాము. మేము ఇదిగోండి లోకల్ బస్సులో ఉన్నాము, ఆర్టీసీ బస్సులో. మేము ఉదయమనే బయలుదేరామండి. ఆర్టీసీ బస్సులో ఉన్నాము, దగ్గరలోకి వచ్చాము. ఇది ఇంకా మదీనా మార్కెట్ అండి. ఈ మదీనా మార్కెట్కి మేము 10:30 వరకు చేరుకున్నాము, కానీ అక్కడ 11 తర్వాతే షాపులు తీస్తారు. అందుకే అక్కడ మేము 11:24 బస్ స్టాప్ అని ఒకటి ఉంటుందండి హైకోర్టు ముందు, అక్కడ కూర్చున్నాము. హైకోర్టు చాలా దగ్గరలో ఉంటుంది, అంటే హైకోర్టు ముందే మదీనా మార్కెట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే హైకోర్టు చూడండి ఒకసారి. ఇక అదిగో చూపిస్తాను నేను, అది కూడా నాకు కొంచెం దూరంలో ఉంది కాబట్టి నేను వీడియో తీస్తాను. అదిగోండి కనిపించేది హైకోర్టు అనమాట. మీరు ఎప్పుడైనా మదీనా మార్కెట్కు పర్చేస్ చేయడానికి వస్తే మనకు అది తెలుస్తుంది. మదీనా మార్కెట్ హైకోర్టు దగ్గర భారత్ పెట్రోల్ బంక్ అని అంటారు. ఇక షాపులు తీసే టైం అవుతుంది, మేము ఇంకా షాప్కి వెళ్దామని వచ్చేసాము. షాప్ తీసేశారండి. ఇక్కడ మాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. ఇక్కడ మనకు అన్ని ప్రతి ఒక్కటి కూడా పర్చేస్లో మొత్తం బల్క్ తీసుకోవాలి. తీసుకోవడం అయిపోయింది. మేము రిటర్న్ రావడం కోసము పటాన్ చెరువు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఇక ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను మార్కెట్లో ఏమేమి కొన్నానో నా సబ్స్క్రైబర్లకు చూపించాలి అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏమేమి కొన్నానో మీకు కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి బెడ్షీట్స్ అండి. మనకి బయట అయితే చాలా రేటు పడుతుంది, అక్కడ హోల్సేల్గా ఇస్తారు. బెడ్షీట్స్ తీసుకున్నాను. ఇంకా వచ్చేసి నేను నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానంటే అది కూడా చూపిస్తాను. మా బాబుకి డ్రెస్సెస్ తీసుకొచ్చాను. అక్కడ బాక్స్ మొత్తం తీసుకోవాలి, మనకు సింగిల్ పీస్ అయితే ఇవ్వరు, కంపల్సరీ తీసుకోవాలి. బాక్స్కి వచ్చేసి 6, 5, 12 అలా ఉంటాయి. నేను 6 ఉన్నాయి తీసుకొచ్చేసాను. చూడండి, ఇంకా ఏం తీసుకొచ్చానంటే ఫ్రెండ్స్, మా బాబుకి అండర్వేర్స్ కూడా తీసుకొచ్చానండి. ఇది కూడా బాక్స్ మొత్తం ఇచ్చేస్తారు, కానీ బాక్స్ మొత్తం తెచ్చింది ఎంత రేటు పడిందో అనైతే అనుకోకండి. ఇక్కడ మనకి రీజనబుల్ రేట్లే ఉంటాయి. అంటే బయట చిన్న దుకాణంలో అమ్ముకునే వాళ్ళంతా ఇక్కడ కొనుక్కెళ్ళి అమ్మే వాళ్ళే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పెట్టికోట్స్ కూడా తీసుకొచ్చాను, అక్కడ చాలా తక్కువే పడిందండి. ఇంకా కొన్ని తెచ్చుకున్నాను, ఒక 5-6 మాత్రమే తీసుకొచ్చాను. ఇంకొచ్చేసి ఇంకేం తీసుకొచ్చానో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కవర్లో ఏమున్నాయి అంటే డ్రెస్సెస్ నేను మర్చిపోయానండి మీకు చెప్దామని. ఇవి టాప్స్ తెచ్చాను, అక్కడ చాలా తక్కువలో పడ్డాయి. క్లాత్ కూడా చాలా బాగుందండి, ప్యూర్ కాటన్. మా అమ్మాయి అయితే ఇవి చూసిన కానీ తీసుకొని చాలా సతాయించింది. ఇక ఇవి వచ్చేసి 5 అండి. 5 వచ్చేసి ఒక సెట్, ఆ సెట్ మొత్తం తీసుకోవాల్సిందే. మనం బయట 2 కొనుక్కుంటే ఇక్కడ 5 వస్తాయి, బయట మనం 3 కొనుక్కుంటే ఇక్కడ 7 వస్తాయి అన్నట్టుగా ఉంటాయి రేట్లు. ఇంకా అర్థం చేసుకోండి, అంతకంటే ఎక్కువ రేట్లు అయితే చెప్పలేను నేను, ఎందుకంటే నేను ఇక్కడ రిటైల్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే మీకు హోల్సేల్ రేట్లు చెప్పట్లేదు. ఐఎమ్ సారీ అండి, ఇంకేమనుకోవద్దు. ఇంకా వచ్చేసి నేను డోర్ కర్టన్స్ తీసుకొచ్చాను. డోర్ కర్టన్స్ బల్క్లో మీటర్ల కొద్దిగా తీసుకొచ్చాను. మేముంటున్న ఇంట్లో మాకు 4 బెడ్రూమ్లు ఉన్నాయండి. అన్నిటికీ సింగిల్గా తీసుకోకుండా మా అమ్మాయి ఒక్కటే తీసుకుందామమ్మా అని చెప్పింది. అందుకనే నేను కర్టన్స్ అయితే దాంట్లో తీసుకొచ్చాను. మనకి రీజనబుల్ రేట్లే పడ్డాయి, తక్కువే పడ్డాయండి. అక్కడ అన్ని గుమ్మాలకు సరిపడా తీసుకొచ్చాను. ఇంకా వచ్చేసి ఏం తీసుకొచ్చానంటే, ఇంకా ఏమున్నాయి అందులో, వస్తుంటే ఫుట్పాత్ మీద మన ఈ నెట్టుడు బండ్లు ఉంటాయి కదండి, దాంట్లో మా అమ్మాయి కప్పులు చూసింది. అసలు కప్పులు తీసుకోమని ఆ బండి దగ్గర నుంచి కదలట్లేదండి. 100కి 6 కప్ ఇచ్చారు. ఆ కప్స్ కూడా చాలా నాకు కూడా చూడగానే నచ్చినవి. ఇక 200 ఇచ్చేసి 12 కప్స్ తీసుకొచ్చాను నేను. ఇవి ఒక 6 అండి. 6 కలిపి ఇట్లా ఒక ప్యాక్ లాగా కట్టారు. ఇంకొక కలర్ వచ్చేసి ఇంకొక మట్టి కప్పుల్లాగా కనిపిస్తున్నాయండి. అవి చూడడానికి మట్టి కప్పుల్లాగే ఉన్నాయి, అందుకనే ఇవే తీసుకున్నాను. నాకైతే చాలా బాగున్నాయండి. మీకు ఎలా అనిపించింది, ఈ షాపింగ్ ఎలా అనిపించింది, ఈ తీసుకొచ్చిన వస్తువులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.